యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. క్యారెట్ అండి. క్యారెట్ ఒక అద్భుతమైన వెజిటేబుల్, మీ అందరికీ తెలిసిందే. క్యారెట్ మనం ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. అండ్ క్యారెట్ తీసుకోవడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది, స్పెషల్లీ ఐస్ హెల్తీగా ఉంటాయి, హార్ట్కి చాలా మంచిది, డైజెషన్కి చాలా మంచిది, వెయిట్ తగ్గడానికి చాలా మంచిది, హెయిర్ కోసం చాలా మంచిది, నరాల తిమ్మిర్లు బలహీనతలకు చాలా మంచిది. అసలు ఏమి ఇంత న్యూట్రిషన్, ఎంత న్యూట్రిషన్ ఉంటుంది ఇందులో, అసలు ఏమేమి విటమిన్స్ ఉంటాయి, ఎందుకు అంత బెనిఫిట్, అసలు ఏ టైంలో తీసుకోవాలి, ఏ పద్ధతిలో తీసుకోవడం వల్ల మనకి క్యారెట్స్ వల్ల ఇంత బెనిఫిట్స్ ఉంటాయని దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. క్యారెట్ ఒక అద్భుతమైన వెజిటబుల్, మనం ఆల్రెడీ చెప్పేసాం. ఎందుకంటే దీంట్లో రిచ్ బీటా కెరోటిన్ ఉంటుంది, విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, మోర్ ఫైబర్ ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది. అండ్ స్పెషల్లీ పొటాషియం ఎక్కువ ఉంటే మీకు తెలుసుగా బెనిఫిట్స్ ఎంత బాగుంటాయి జాయింట్స్కి. అండ్ విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఇందులో. సో ఇన్ని ఉండడం వల్ల, దీంట్లో మోర్ ఫైబర్ ఉండడం వల్ల బరువు తగ్గడానికి చాలా యూజ్. విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఇవి ఉండడం వల్ల మనకి ఐ సైట్కి ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, చాలామంది మనకు అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ చెప్పేవాళ్ళు, క్యారెట్ తిన్ను కంటి సమస్య పోతుంది, క్యారెట్ తిన్ను. అప్పుడు మనకు అంత పెద్ద కంటి సమస్యలు ఉండేవి కాదు చిన్నప్పుడు. ఈ జనరేషన్ పిల్లలకి డెఫినెట్గా మనకు మొబైల్ యూజింగ్ అధికంగా అయిపోవడం వల్ల ఆల్మోస్ట్ చిన్న పిల్లలకి అన్నం పెడుతున్నా సరే మనము ఇలాగ మొబైల్ యూస్ పెట్టకపోతే వాళ్ళు తినరు. అది అట్లీస్ట్ కొద్ది 2 ముద్దలైనా తింటారు కదని మనం మొబైల్ పెట్టేస్తుంటాం. ఆ మొబైల్ పెట్టడం వల్ల తినింది బాడీకి అంటట్లేదు అనే విషయం పక్కన పెట్టండి, అది ఎలాగో అంటట్లేదు, అయినా మనం ఏదో తినాలి, పుష్ చేయాలి వాళ్ళు తినడానికి అని చెప్పి అలవాట్లు చేసాం. సో దానివల్ల కంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. సో కంటి సమస్యలు అధికంగా అవుతున్నాయి కాబట్టి నేను చాలా వీడియోస్లో క్యారెట్స్ తినండి అంటాను. అసలు క్యారెట్స్ తినడం వల్ల రిచ్ బీటా కెరోటిన్ ఉంది, విటమిన్ ఏ ఎక్కువ ఉంది, విటమిన్ సి ఎక్కువ ఉంది, పొటాషియం ఎక్కువ ఉంది, ఇన్ని ఉన్నాయి కాబట్టి ఐస్కి అంత బెనిఫిట్ ఉన్నాయన్నమాట. సో చాలా వరకు మనం చూసాము, కంటి సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి క్యారెట్స్ తినడం వల్ల. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైనా సరే, మోషన్ సమస్య ఉందంటే క్యారెట్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. స్కిన్ చాలా, ఇప్పుడు మనం చాలా వీడియోస్లో చెప్పింటాం, స్కిన్ చాలా ట్యానీగా ఉన్నా, డస్టీగా ఉన్నా, లేదంటే కొంతమందికి స్ట్రెచ్ మార్క్సెస్ ఎక్కువగా ఉన్నా, క్యారెట్ని మిక్సీ పట్టేసేయండి, మంచిగా స్మూత్ పేస్ట్ చేసి కొద్దిగా అలోవెరా జెల్, కొద్దిగా హనీ కలిపేసుకొని కొద్దిగా మంచిగా పేస్ట్ లాగా చేసుకొని బాడీ అంతా పెట్టి స్నానం చేయండి, స్కిన్ చాలా గ్లో వస్తుందని చెప్పాం. ఎందుకంటే దాంట్లో ఉన్న కంటెంట్స్ ఇప్పుడు చెప్పినట్టు మోర్ న్యూట్రిషన్ కాబట్టి ఇంటేక్ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు పోతాయి, హెయిర్ సమస్యలు పోతాయి, బరువు తగ్గుతాం, స్కిన్ చాలా గ్లో వస్తుంది, హార్ట్కి చాలా మంచిది, గట్కి చాలా మంచిది. దాన్ని మనం స్కిన్కి ఎక్స్టర్నల్ అప్లై చేసుకోవడం వల్ల చాలా, ఇప్పుడు మనం ఎక్కడున్నా సరే బీచెస్కి వెళ్ళాము, లేదంటే ఏదైనా వేరే సమ్ విలేజెస్కి వెళ్ళాము, ఎక్కడైనా వెళ్ళాము అనుకోండి, మ్యాక్సిమం తొందరగా ట్యాన్ అవుతాం మనం అనుకుంటాం. యాక్చువల్లీ ఆ ట్యానింగ్ ఏం కాదు, అది మ్యాక్సిమం మనం ఎండకు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ అలుపు వస్తుంది కాబట్టి, అలుస్తాం కాబట్టి మనము ఆ ట్యాన్ పట్టినట్టు వస్తుంది. అలాంటప్పుడు మనము మంచి క్యారెట్ని మిక్సీ పెట్టేసి బాడీ అంతా పెట్టి స్నానం చేయండి, చాలా స్కిన్ గ్లో వస్తుంది మనకి. కాబట్టి అండ్ కంటి సమస్యలు కూడా చాలా మంచిది, అండ్ డైజెషన్కి చాలా చాలా మంచిది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రైటిస్ ఉంది, చాలామంది క్యారెట్లు, పచ్చి క్యారెట్లు తినేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే స్ట్రక్ అయిపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే క్యారెట్ ఇలా తీసుకుంటే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు. క్యారెట్ని స్మూత్ పేస్ట్ చేసేసుకోండి, లేదంటే క్యారెట్ని ఉడకబెట్టేసేయండి, నీళ్ళలో వేసి ఉడకబెట్టేసేయండి, బాగా స్మాష్ చేసేసేయండి. స్మాష్ చేసిన దాన్ని మన సూప్ లాగా చేసుకుందామండి, క్యారెట్ సూప్. అసలు క్యారెట్లో మనం ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చండి. మనం లంచ్ చేయడానికి ముందు హెవీగా లంచ్ చేస్తాం కాబట్టి మేబీ అది డైజెషన్ అవ్వాలనుకోండి చాలా టైం పడుతుంది. ఈజీగా డైజెషన్ అవ్వడానికి మనకి ఏం చేస్తాం, కీరా ముక్కలు, క్యారెట్, బీట్రూట్ని సలాడ్ లాగా చేసుకొని తీసుకుంటాం. ఆ క్యారెట్ సలాడ్ లాగా తీసుకోవడం వల్ల ఒక లేయర్ ఆఫ్ ద స్టమక్ అంతా కూల్గా నార్మల్గా ఉంటుంది. అప్పుడు మనం లంచ్ చేయడం వల్ల ఈజీ డైజెషన్ అవుతుంది. అది క్యారెట్ బెనిఫిట్, ఎందుకంటే దాంట్లో న్యూట్రిషన్ చూసాం కదా ఎంత ఉందో. సో అలా క్యారెట్ని సలాడ్ లాగా తీసుకోవచ్చు. చాలామంది పిల్లలకి క్యారెట్ని క్యారెట్ మనం క్యారెట్ హల్వా చేస్తాం కదా, అది కూడా చాలా మంచిది. అట్లీస్ట్ ఈ రకంగానే పిల్లలు తింటారు కదా అని క్యారెట్ హల్వా చేస్తుంటాం మనం. క్యారెట్ని బాగా తురిమేసి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి, కొద్దిగా బెల్లం పౌడర్ వేసి, కొన్ని పంకిన్ సీడ్స్ వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ని మిక్సీ పట్టేసి అది కూడా వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసి కొద్దిగా స్టీమ్ పెట్టేసేయండి. స్టీమ్ పెట్టిన తర్వాత మంచిగా హల్వాలాగా తింటే అసలు ఏమీ లేదు, కొద్దిగా వేసుకుంటే కొద్దిగా బటర్ వేసి, జీడిపప్పులు అవన్నీ వేసేసుకొని కొద్దిగా యూజ్ చేసేసి ఆ క్యారెట్ హల్వాలు తీసుకోండి. చెప్తుంటే చూస్తారా, నూరు ఊరినట్టుంది, అంత బాగుంటుంది క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వాని మనం ఏం చేస్తాము, అంత పాలేసి అవి ఇవే అవన్నీ అవసరం, వెజిటబుల్ ఏదైతే క్యారెట్ని బాగా చాప్ చేసేసి, బెల్లం కొద్దిగా వేసేసి, ఇలాచీ కొద్దిగా వేసేసి, కొద్దిగా మంచిగా స్టీమ్ పెట్టేస్తాం అనుకోండి, బాగా కొద్దిగా దాంట్లో ఉన్న వాటర్ వల్ల స్మూత్ అయిపోతుంది.
దాంట్లో కొద్దిగా పంకిన్, వాటర్ మిలన్, ఫ్లాక్స్ సీడ్స్, పూల్ మకానా ఏదో ఒక నట్స్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొద్దిగా బటర్ వేసి లైట్గా అందులో నట్స్ అన్నీ వేసేసుకొని ఆ నట్స్ ఇందులో కలిపేసుకుంటే ఇంకా టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది. పిల్లలకి అట్లీస్ట్ ఏదో రకంగానే ఇవ్వాలి ఈ రకం మనం క్యారెట్ని. సలాడ్ లాగా తింటే ఇంకా అద్భుతం. దాన్ని పోనీ అట్లా అస్సలు దేంట్లో కూరల్లో మా పిల్లడు క్యారెట్ చూసిన వెంటనే ఇష్టపడట్లేదంటే ఈ రకంగా వండండి. ఇంకా క్యారెట్ని మనం రకరకాల ఇప్పుడు క్యారెట్ రైస్ వండమంటుంటాను చాలామందికి. క్యారెట్ని మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టేసిన తర్వాత ఆ పిప్పంతా ఆ జ్యూస్ లాగా ఉంటుంది కదా, దాంట్లో ఈ రైస్ వేసేసి మూత పెట్టేస్తే స్టీమ్ అయిపోయి రైస్ ఎంత క్యారెట్ రైస్ అంటే అంత కట్ చేసేస్తూ ఉంటారు. అట్లాగా 4-5 క్యారెట్లు మిక్సీ పట్టేసి నీళ్ళు వేసి ఆ నీళ్ళల్లో రైస్ వేసేసి కొద్దిగా లైట్గా కొద్దిగా వేసుకునే వాళ్ళు సాల్ట్ వేసుకుంటారు, లేకపోతే లేదు, మూత పెట్టేస్తే రైస్ అలా ఉడికిపోద్దా అలా క్యారెట్ రైస్. లేదంటే క్యారెట్తో చేసిన ఇడ్లీస్, క్యారెట్ని బాగా మిక్సీ పట్టేసి ఆ చాప్ చేసిన దాన్ని ఇడ్లీ బ్యాటర్స్లో కలిపేసి ఇడ్లీ చేసేసేయండి, దోశ బ్యాటర్స్లో దోశ చేసేసుకోండి. క్యారెట్ చట్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పండి మేడం ఎన్ని చెప్తారంటే డెఫినెట్గా మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. క్యారెట్స్ రెసిపీస్ అని కొట్టండి, రకరకాలు వస్తాయి. కానీ అది వండే విధానంలో మనం ఏం వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. క్యారెట్ని రకరకాలుగా ఉడకబెట్టి దాన్ని లేదంటే కొద్దిగా ఆయిల్ వేసి ఫుల్గా ఫ్రై చేసేస్తూ ఉంటారు. అలా కాదు, స్టీమ్ చేసుకోండి క్యారెట్ ఎప్పుడైనా సరే. పచ్చిగా తింటే చాలా మంచిది, ఒకవేళ కొన్ని కేసెస్లో పచ్చిగా తినద్దు అంటుంటాం. అలాంటప్పుడు స్టీమ్ చేసుకొని దీన్ని రకంగా తీసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ దోశ, క్యారెట్తో హల్వా చేసుకోవచ్చు, క్యారెట్ సాంబార్లో వేస్తూ ఉంటాం, క్యారెట్ రసం చేయొచ్చు, క్యారెట్ రసం కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఇన్ని రకాలు ఉన్నాయి. లేదంటే చాలామంది పిల్లలు స్నాక్స్ అవి ఇవి తింటారు కదా, క్యారెట్ పల్పులో కొద్దిగా మనం రాగి పిండి వేసేసి కొద్దిగా జొన్న పిండి కలిపేసుకొని కుకీస్ చేయొచ్చు, చిన్న చిన్న బిస్కెట్స్ లాగా కుకీస్ చేయొచ్చు. రాగి పిండి, జొన్న పిండి, క్యారెట్ పల్పు వేసేసుకొని కొద్దిగా వేస్తే బ్రౌన్ షుగర్ వేసేసి ఇలాచీ పౌడర్ వేసేసుకొని సో కలిపేసుకొని మంచిగా కుకీస్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి కూడా. ఎన్ని రకాలుగా వండుకోవచ్చు క్యారెట్స్ని. సో దాంతోపాటు క్యారెట్స్ తినడం వల్ల చెప్పాను కంటి సమస్యలు 100% తగ్గుతాయి, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ హెల్తీగా ఉంటుంది, బరువు తగ్గుతాము ఒకవేళ అధికంగా ఉంటే, జుట్టు హెల్తీగా ఉంటుంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో క్యారెట్ని అద్భుతంగా తినండి, ప్రతిరోజు తినండి. క్యారెట్ హెల్తీగా ఉంటాం, సో హెల్తీగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండి హ్యాపీగా. నమస్కారం. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.